మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం. ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్, పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. శ్రీరామ్ నగర్లోని సారథి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆళ్ల నాని, కారుమూరి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ, పేదల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, ఒంటరిగా పోరాడుతున్నారని, పెత్తందారులు, భూస్వాములు, అవినీతిపరుల పక్షాన దుష్టశక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. పేదల పక్షాన నిలిచిన జగన్మోహన్ రెడ్డి విజయం ఖాయమని తేలిపోయిందని, ఈ కారణంగా ఈర్షా ద్వేషాలతో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని తెలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డిపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఏలూరు జిల్లాలోని ఎంపీ స్థానంతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలవాలని అన్నారు. ఆ దిశగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోరాడాలని, ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ నెల 18వ తేదీన నామినేషన్ వేస్తున్నట్లు కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఆళ్ల నాని ప్రకటించారు. శ్రీరామ్ నగర్లోని క్యాంప్ కార్యాలయం నుండి ఉదయం 9 గంటలకు పాదయాత్రగా బయలుదేరి అశోక్ నగర్, డీమార్ట్, సుబ్బమ్మదేవి హైస్కూల్,
చేపల తోము సెంటర్, 12 పంపుల సెంటర్, కొత్తపేట గంగానమ్మ గుడి, పాత బస్టాండ్, బిర్లా భవన్ సెంటర్, గడియార స్తంభం మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకుని నామినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కుటుంబ సభ్యులందరూ వేలాదిగా పాల్గొనాలని ఆళ్లనాని సూచించారు. వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గడపకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి చేశారని, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వైసీపీ క్యాడర్ మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు నాయుడుకు పార్టీని తాకట్టు పెట్టి నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులను పవన్ కళ్యాణ్ నట్టేట ముంచారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆళ్లనానిని ఎంపీగా తనను గెలిపించాలని వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యే ఆళ్లనానితో కలిసి ఏలూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపేయి సుధీర్ బాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మునుల జాన్ గురునాథ్, నేత విజయ్ కుమార్ జైన్, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. మరొకసారి మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు జిల్లా అధ్యక్షుడైనటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం సన్నద్ధం అవుతూ రానున్న సుమారు 28 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును, అభివృద్ధిని, పేద ప్రజల సంక్షేమాన్ని నిర్దేశించేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఘట్టమైనటువంటి జగన్బాబు ఎన్నికల సమరంలో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఆ ఎన్నికల సమరంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి పేదలకు, పెత్తందారులకు 28 రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల సమరంలో మనం మరింత బాధ్యతాయుతంగా, మరింత అప్రమత్తంగా పడవలసినటువంటి అవసరాన్ని మళ్ళీ మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నా. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గంట నడవాల్సినటువంటి సమయం, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి సమయం, ప్రజలందరి ఆశీర్వాదాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందేలా మీరందరూ కూడా కృషి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, ఆ కార్యక్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి వెంట మనము ఆ పోరాటంలో భాగస్వామ్యం కావడానికి, ప్రజల సమక్షంలోకి వెళ్ళటానికి, ప్రజా పోరాటంలో మనం భాగస్వాములు కావడానికి ఈ నెల 18వ తారీఖున మీ అందరి సహకారంతో, మీ అందరి సమక్షంలో ఈ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా మనం ఎక్కడ వ్యాన్లపై నుంచి దండం పెట్టుకునే ప్రజల కింద నడిపిస్తున్న ఆ కార్యక్రమం చేయగల, ప్రజలతో పాటు నడుస్తూ, ప్రజల ఆశీర్వాదాలు పొందుతూ, ఆ ఆశీర్వాదాలు కూడా కృషి చేస్తూ పాదయాత్రగా మనమందరం కూడా నామినేషన్ కార్యక్రమాన్ని మనం చేయబోతా ఉన్నాం. ఉదయం 9 గంటలకు మొదలయ్యేటువంటి నామినేషన్ కార్యక్రమం మన ఇంటి దగ్గర నుంచే, మన క్యాంపు కార్యాలయం నుంచే పాదయాత్రగా మొదలై 12 సెంటర్ నుంచి, అదేవిధంగా క్యాంపు సెంటర్ 12 సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కళ్యాణ రోడ్డు మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి నామినేషన్ వేసినటువంటి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు కూడా భాగస్వామి కావాలని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరడానికి, ఈ నామినేషన్ విజయవంతం చేసిన ద్వారా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గమే కాదు, జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఏలూరు పార్లమెంటు స్థానం కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన ఆ నామినేషన్ కార్యక్రమం జరిగేలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాలని మీ అందరికీ కూడా సౌకర్యంగా మనం చేసుకుంటూ, మరి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం కలగజేసినటువంటి పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. నాని గారి సూచనలతో కేంద్రం నుంచి నేను తేగలుగుతాను, ఇంకా ఏలూరు టౌన్ ఇంకా ఎలా మనం
మంచి స్థానంలో తీసుకెళ్లొచ్చో నేను దాని గురించి కూడా కష్టపడతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతిపక్షాలు చూసుకుంటే మరి రాళ్ల దాడులు ఇది కేవలం అది హత్య చేయడానికే ట్రై చేశారు. కంటికి కానీ ఇంకే కొంచెం వెనక భాగంలో కానీ తగిలితే అది ప్రాణాలకే ముప్పు. కానీ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటపడ్డారు. దాన్ని కూడా కావాలని చేయించుకున్నారు అని చెప్పి టీడీపీ వారు ప్రచారం చేస్తారు, దిగజారు రాజకీయం చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారు చూస్తే 21 సీట్లకి 24 గాయత్రి మంత్రం అన్నారు, 21 సీట్లకి కుదింపబడ్డారు. ఆ 10 సీట్లు కూడా వైసీపీ టీడీపీ నాయకులకి అమ్మేసుకుని చివరికి ఎవరైతే బట్టలు చింపుకున్నారో, ఎవరైతే సీఎం సీఎం అని అరిచారో వాళ్ళని అతాపాతాలని తొక్కేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి మన నాయకుడు చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోతే ఒక ఎమ్మెల్సీ ఓడిపోతాము అని తెలిసి కూడా ఎమ్మెల్యేలకి నెక్స్ట్ సీట్ ఇవ్వాలని నలుగురు చెప్పడం వల్ల మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒక ఎమ్మెల్సీ సీట్ కూడా ఓడిపోయాము. నాయకత్వంలో మరి కష్టపడి పనిచేద్దాము, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాము, ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లో పనిచేద్దాము. జై జగన్, జై జగన్. తన రాజకీయ దాహం కోసం అమాయకులను బలి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ డ్రామాలకు తెరలేపారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి బడేటి చంటి ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి నాయుడు సోము, 37వ డివిజన్ కార్పొరేటర్ నాయుడు పృథ్వీశారద ఆధ్వర్యంలో సోమవారం 37, 38వ డివిజన్లో బడేటి చంటి సంకల్ప యాత్ర నిర్వహించారు. చాణక్యపురి కాలనీ గాంధీబొమ్మ సెంటర్లో బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బడేటి చంటి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. ప్రతి గడపకు వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని విస్మరించి ప్రజలపై భారాలు వేసి అరాచకాలకు పాల్పడిన వారికి ఓటు హక్కుతో తగిన గుణపాఠం చెప్పి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే జయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్పై జరిగిన రాయి దాడిలో దోషులెవరో తేల్చకుండా, ఎటువంటి చర్యలకు పూనుకోకుండా కేవలం ఆరోపణలు, విమర్శలతో కాలం వెల్లదీస్తున్న అధికార పెద్దలు ఎంతమంది అమాయకులను తమ రాజకీయ దాహం కోసం బలి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్, ఈతకోట శ్రీనివాస్, మాగంటి ప్రభాకర్, సెలా దుర్గాప్రసాద్, కంచన రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు ఎట్రించి ధర్మేంద్ర, సరిది రాజేష్, చిత్ర శివ, పత్యబాద ప్రేమ్, పవన్ కుమార్, ఎండి ప్రసాద్, వాసు, కావూరి వాణిశ్రీ, ప్రమీల, ఉమాదుర్గ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. సైకిల్ 3000 4000 అయింది. ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలైలో 7000 రూపాయలు ఇస్తారు. అందరం బాగుండాలి, మీకు రేట్లు తగ్గాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. ఎమ్మెల్యే ఎలక్షన్ వేసినప్పుడు సైకిల్ అనాలి, గారి వేసినప్పుడు సైకిల్ అనాలి. చూడండి సార్ అన్నా, ఇది కూడా ఉన్నా సర్కిట్ ప్రజా పరిపాలనాధికార యోగ్యత ఫలసిద్ధిరస్తు. ఎన్ని గంటలకి పంపించన్నా, పంపించు. మీ ప్రచారం ఎక్కువ ఉంటుంది తెలిసిందా. అర్థం మంది సార్, పావు గంటలో వచ్చారు, 10 నిమిషాలు. మమ్మల్ని కూడా
మీరు ఎక్కడ ఉంటే 3,000 వస్తుందా? అన్నా క్యాంటీన్ వస్తుంది 5 రూపాయలు. ఈరోజు మరి సంకల్ప యాత్రలో భాగంగా 37, 38 డివిజన్లు తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరిని కలవాలని ఒక ధ్యేయం పెట్టుకున్నామో అందరం కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులందరం కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళందరినీ కూడా కలుస్తున్నాం. రాష్ట్ర పరిస్థితులు రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అవసరం ఏంటనేది వాళ్ళందరూ కూడా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా 3 పార్టీలు కలిసినాయి అనేది అనుకుంటున్నారు. ప్రజలు మాకేం చెప్తున్నారంటే మేము కూడా మీతోనే కలిసి ఉన్నాం అనేది చెప్తున్నారు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. 3 పార్టీలతో పాటు ప్రజలు కూడా మాకు ఆ సహకారాన్ని అందిస్తున్నారు. ప్రజలు మీ వెంటే మేము ఉన్నామని చెప్తున్నారు. మా అడుగులు అడిగేసి వాళ్ళందరూ కూడా తిరుగుతూ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిని గెలిపించే బాధ్యతను వాళ్ళు కూడా చెప్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ కపట నాటకాలు ఆడుతుందో, ఏదో ఒక రాయి వేశారని చెప్పి మళ్ళీ ఏదో సింపతి గెయిన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయి వేస్తే మరి డీజీపీ స్థాయిలు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఏం చేస్తున్నారనే సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికీ 48 గంటలు అయినప్పటికీ కూడా మరి ఎవరైతే వేశారనేది లేకపోతే ఇప్పటి వరకు చర్య కూడా తీసుకోలేదు. అంటే ఇదంతా కూడా నాటకంగా జరిగింది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. లోగడ కోడికత్తి శ్రీనుని ఏ విధంగా బలి చేశారో దీంట్లో ఇంకొక ఎవరో ఒక యువకుడిని బలి చేసే దశగా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని పొందబెడతానికి ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణతో సిద్ధంగా ఎదురుకెళ్తాం జరుగుతుంది. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రజలందరూ కూడా ఏదైతే చాలా ఇబ్బందులు పడుతూ ప్రజలందరినీ కూడా నిర్వీర్యం చేస్తారని రాష్ట్ర ప్రజలు ఉన్నారన్న సంగతినే మర్చిపోయి ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేస్తుందో అసలు శానిటైజేషన్ వ్యవస్థ టౌన్లో లేదు. అసలు ప్రజలు ఉన్నారని గుర్తించే ప్రభుత్వ పరిస్థితుల్లో లేదు. సంక్షేమం, దోపిడీ సంక్షేమం అని ఏదైతే కపట నాటకాలు చేస్తుందో ఇదంతా కూడా ప్రజలకు తెలిసిపోయింది. మళ్ళీ మేము బానిసత్వ బతుకులు బతకవలసిన అవసరం లేదు. మా పని మేము చేసుకోగలం. 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు మేము గుణపాఠం చెప్తున్నామని అందరూ కూడా చెప్తున్నారు. ఆ దిశగానే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలి. రాబోయే రోజుల్లో ఇంకా ఈ 20 రోజుల్లో కూడా ప్రజలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళలో చైతన్యం కానీ ఉద్యమ స్ఫూర్తి కానీ వాళ్ళు నిరూపించింది. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 40% అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముక్కంటి తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు, సెక్టార్ ఆఫీసర్లకు హోం ఓటింగ్పై శిక్షణా కార్యక్రమాన్ని ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. హోం ఓటింగ్ ఎలా చేయాలో అధికారులకు ఆర్ఓ ముక్కంటి వివరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ పరిధిలో 212 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో వయోవృద్ధులు, దివ్యాంగులను 2 రోజుల్లో గుర్తించి ఎన్నికల కమిషన్కు పంపిస్తామని అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన తేదీల్లో హోం పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. పోలింగ్ తేదీలను ఆయా పార్టీల నాయకులకు ముందుగానే తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మండల తహసీల్దార్ మురార్జీ, సూపరింటెండెంట్ గాయత్రి, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఎల్ విద్యాసాగర్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ జీవి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొత్తం మొదటి నుంచి పిలిచే ఒకసారి తీసుకుంటారు. కావాలని 3, వద్దని 7. దాంట్లోనేనమ్మా ఆ 2 ఆప్షన్ వాడుకుంటాం పైన. అది వాళ్ళకి మాత్రమే మీరు ఓటు ఇవ్వాలి. అర్థమైందా? మన దగ్గర సాధారణ సర్టిఫికెట్ ఉన్నా వీల్ చైర్లో వచ్చి కెపాసిటీ ఉన్న వాళ్ళు మన పోలింగ్ స్టేషన్ తీసుకురావాలి. అర్థమైందా? ఇప్పుడు గుర్తు కావాలి. చేయించలేను నేను, అది నేనే చేసుకోవాలి. నాకు అంత ఖాళీ ఉండదు. వాళ్ళ చేతే చేయిస్తాను. సెక్టర్ ఆఫీస్లో ఎవరు రాలేదు. ఈ ఆర్ఓ గారి మీటింగ్ తర్వాత ఒక 10 మినిట్స్ ఇంటరాక్ట్ అవ్వండి సార్. నెక్స్ట్ ఏంటంటే మన ఫస్ట్ పెట్టిన స్ప్రెడ్షీట్ లో 80+ పెట్టారు. ఈ హోంవర్క్ దాన్ని 85 చేంజ్ చేస్తాం. మీరు ఎక్కడ
నెంబర్ 65 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎలక్షన్ కమిషన్ వారి నూతన మార్గదర్శకాల ప్రకారం హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కల్పించారు. ఎవరైతే 85 సంవత్సరాలు పైబడి ఉండి కదలేని పరిస్థితిలో మంచం మీదనే ఉన్నారో వారికి, అలాగే పీడబ్ల్యూడీ ఎలక్టర్స్ దివ్యాంగులు అంటారు, అలాంటి వారు 40% అంగవైకల్యం కానీ అలాంటిది కలిగి ఉండి సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి కూడా కలిగి ఉండి వాళ్ళు కూడా కదలేని పరిస్థితులు ఉన్నటువంటి వారికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. ఆ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కొరకు వారిని గుర్తించడం కొరకు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 212 పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి బిఎల్ఓలందరూ కూడా తరువుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు సెక్టరల్ ఆఫీసులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎలాగా ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు మార్గదర్శకాలు పాటించాలి ఏందనే విషయంలో కూడా వాళ్ళకి కూలంకషంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకునే విషయాన్ని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ నేర్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్న తర్వాత దాన్ని కంప్యూటరైజ్ చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వారి మార్గదర్శకాల ప్రకారం 2 తేదీల్లో హోమ్ ఓటింగ్ డేట్ ఫిక్స్ చేస్తాము. ఆ రెండు డేట్లు కూడా ఆ ఎలక్టర్స్కి ముందుగా తెలియపరిచి అలాగే ప్రజాప్రతినిధి కూడా తెలియపరిచి ఆ డేట్లోని హోమ్ ఓటింగ్ సదుపాయం పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని చేస్తామని తెలియపరుస్తున్నాము. జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో యుద్ధానికి పార్టీ శ్రేణులు అందరూ సన్నద్ధం కావాలని సీఎం జగన్తో పాటు ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు అందరూ సిద్ధం అవ్వాలని మేయర్ నూజహాన్ పెదబాబు పిలుపునిచ్చారు. సోమవారం శనివారపేటలోని సారథి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఏలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నగర పార్టీ అధ్యక్షులు ఈడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ అధ్యక్షత వహించగా మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మేయర్ నూజహాన్ పెదబాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మళ్లీ ఫ్యాన్ తడాకా చూపించాలని ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఏలూరులో ఆళ్లనాని, కారుమూరి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్షాలు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయి కష్టకాలంలో ఉన్న సమయంలో లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్లిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని వారు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏలూరులో పార్టీ విజయానికి చేపట్టవలసిన విధి విధానాలకు దిశానిర్దేశం చేశారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్లనానికి, కారుమూరి సునీల్కు పార్టీ శ్రేణులు అభివాదం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు మునుల్ జాన్ గురునాథ్, నేత విజయ్ కుమార్ జైన్ మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాదు ఏదో ఎకరపు 10,000 ఇళ్లతో కూడిన మా నాని గారు నిజంగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపార అలా చంద్రబాబు గారు కానీ బుద్ధాన్ని విధంగా మరి అలాంటి వెంచర్ తయారు చేసిన వ్యక్తి మన ఆడవాళ్ళని గారు. మేమైతే దగ్గర 20,000 రూపాయలు కలుగుతాం. మరి ఎవరంటే ఆ కనుక ఆడవాళ్ళని గారి కావాలని అడుగుతున్నా. రోడ్లు కానీ కరెంట్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ మే 13వ తారీఖున జరగబోవు ఎన్నికలకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఏలూరు శాసనసభ్యులుగా మరి పోటీ చేయబోతున్నటువంటి శ్రీ ఆళ్లనాని గారు కానివ్వండి, అలాగే పార్లమెంట్ సభ్యులుగా కారుమూరి సునీల్ కుమార్ గారు మరి పోటీ చేయబోతున్నటువంటి విషయం మరి మనందరికీ కూడా తెలుసు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం, అలాగే ఏలూరు శాసనసభ్యులుగా శ్రీ ఆళ్లనాని గారిని, అలాగే పార్లమెంట్ సభ్యులుగా సునీల్ కుమార్ గారిని గెలిపించుకునే బాధ్యత మా అందరిపై ఉంది. ఎందుకంటే మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో మరి ఏ విధమైనటువంటి పరిపాలన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిందన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రతి పేద కుటుంబం కూడా బాగుండాలి అన్న, మరి ప్రతి పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి అన్న, మరి సంక్షేమం ఎక్కడ ఆగకుండా ఉండాలి
అభివృద్ధి ఎక్కడ ఆగకుండా ఉండాలి అంటే మరి మనందరం కూడా బాధ్యత తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేదానికి మనందరం కూడా కృషి చేయాలి. ఎందుకంటే మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వస్తూ ఉన్నారు, మరి అబద్ధపు వాగ్దానాలతో మరి ఎన్నో కలబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పడానికి అందరూ వస్తూ ఉన్నారు. మరి చేసినటువంటి మంచిని మనందరం కూడా తెలియజేసి ప్రతి ఒక్కరి అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తుకి పడే విధంగా మనందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాయి. ప్రజల భవిష్యత్తే కాకుండా మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉన్న ఈ నెల రోజుల కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మరి క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే మీ బూత్ పరిధిలో, మీ వార్డు పరిధిలో, మీ క్లస్టర్ పరిధిలో మీరు సమర్థవంతంగా పనిచేయాలి. మరి ఈ రోజున చూసినట్లయితే జనం మర్చిపోయిన నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి మరి అత్యున్నత స్థాయి పదవులు ఇస్తే పదవులను అడ్డు పెట్టుకుని అడ్డుగోలుగా సంపాదించి ఈ రోజున ఆపంచన చేరి మరి ఏ విధంగా మన నాయకులు విమర్శలు చేస్తున్నారో చూస్తున్నాం. అటువంటి నాయకుడికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. మరి రాజకీయాలలో సంస్కారానికి క్రమశిక్షణకి నిలువెత్తు రూపం ఆడనాని గారు. ఆడనాని గారిని 7 నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయనక్కర్లేదు, ప్రతి ఇంటికి తెలిసిన వ్యక్తి నాని గారు. మీరందరూ కూడా కార్యకర్తలుగా ఇక్కడ బూత్ కన్వీనర్లు ఉన్నారు, అట్లాగే సచివాలయ కన్వీనర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మీరందరూ కూడా మరి ఎవరైతే మే 13వ తారీఖున బాగా ఎండలో విపరీతంగా ఉండేటువంటి టైము, ఆ టైంలోనే పొద్దున 10-11 నిమిషాల్లో పోలింగ్ అయిపోయేటట్టు వాళ్ళని తీసుకెళ్ళి పోలింగ్ చేయించి మరి అట్లయితే సాయంత్రం సలబడిన తర్వాత 5 లోపల పోలింగ్ అయిపోతుంది కాబట్టి 4-3 కల్లా తీసుకొచ్చి పోలింగ్ చేయించి మరి అత్యధిక శాతం మరి పోలింగ్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం 85-90% అందరికీ కూడా లబ్ధిదారులకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ తీసుకొచ్చి ఓటింగ్ శాతం పెంచినట్లయితే మనకి భారీ మెజార్టీ వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేయడం అట్లాగే తెలియజేయడం కూడా జరుగుతున్నది. సునీల్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలండి. ఇది ఎన్నికల సిద్ధం సభలాగా లేదు, విజయోత్సవ సభలాగా ఉంది. నాని గారి గెలుపు అంటే మన గెలుపు. అందరం సైనికుల్లాగా కష్టపడాలని కోరుకుంటున్నా అండి. మనలో చూసి నాని గారు కూడా ఓటేసే పరిస్థితి రావాలి. ఎందుకంటే కొంతమంది ఏలూరులో దొంగలు కూడా అంతా పెద్ద పేదలందరూ ఒకవైపు అయ్యారు, పేదలకు మంచి చేసే వాళ్ళ నాని గారు ఒకవైపు ఉన్నారు. ఈ రోజున ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం జగనన్న లబ్ధి పొందుతున్నారు. అది కేవలం మన ఇళ్ళకి ఇచ్చింది మన నాని గారు. మనం ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ తెలుసుకున్న విషయాలన్నీ మన డివిజన్ పరిధిలో మన ఇరుగు పొరుగు వాళ్ళతో మన వాళ్ళందరితో చెప్పుకున్నామా నాని గారు ఉంటే ఏలూరు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు వరకు ఈ ఐడియాలో మనందరూ ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నీ కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. దానికంటే మేము చెప్పడం కంటే కూడా ఇక్కడ ఉన్న మనం కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆ సంక్షేమ ఫలాన్ని ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనందరం కూడా లబ్ధి పొందడం జరిగింది. ఫైనల్గా నేను ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి స్టార్ట్ చేసిన అభివృద్ధి కార్యక్రమం చాలా ఉన్నాయి. అయితే అభివృద్ధితో పాటు జగన్ గారు ఈరోజు చెప్తున్నాం నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు ఏదైతే చెప్తున్నారో దానికి 100% ఆచరణ చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రాని గారు. ఇక్కడ ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో చింతమనేని సమక్షంలో ఆదివారం సాయంత్రం పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మాదేపల్లికి చెందిన వైసీపీ నాయకుడు బాలిబోయిన నవహర్ష వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నవహర్ష ఆధ్వర్యంలో దాదాపు 60 పైగా కుటుంబాలు టీడీపీలో చేరాయి. దెందులూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు సంపంగి తిలక్, కలపాల బుజ్జి, గారపాటి కొండయ్య, కొడూరి వాసి, వైవీఆర్, దాసే శ్రీను ఆధ్వర్యంలో దాదాపు 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పెదవేగి మండలంలోని కొప్పాక, అంకనగూడెం గ్రామాల నుంచి దాదాపు 15 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారందరికీ చింతమనేని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ మండల అధ్యక్షులు నంబూరి నాగరాజు, తాతా సత్యనారాయణ, నేతల రవి, పైడిపాటి శేఖర్, పెదపాడు మండల అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, ఎస్సీసెల్ అధ్యక్షులు కొర్రపాటి రఘు, సైదు సత్యనారాయణ, జనసేన నాయకులు మోటేపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు.
మాదాస్ పవన్ కుమార్ గారు శ్రీనివాస్ గారు, తురకా శ్రీనివాస్ గారు, వారి సభ్యులందరూ కూడా దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సత్యనారాయణ, గొడగలపేట సత్యనారాయణ, తోడే బాలు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జుత్తికి శ్రీనివాసరావు గారు, అని మీ నేను పోరాటం చేసి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద దెబ్బలాడి కొట్లాడి మీ తాలూకా ఉన్నటువంటి కోరికల్ని నెరవేర్చడానికి ఒక యుద్ధమే చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తా. నాకు ఆ నమ్మకాన్ని కలిగించినటువంటి మీకు, నా తమ్ముడికి, ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ కూడా, ఆయన యొక్క మిత్రులకి, ఆయన జాయిన్ చేసినటువంటి వారందరికి కూడా సముచిత స్థానాన్ని రాజకీయంగా ఈయనకి కూడా కల్పించి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. వస్తే కనుక ఈ రోజు మొదలుకొని గత 2 రోజులుగా మన చంద్రబాబు ప్రభాకర్ గారి నడవడికలో నడుస్తూ, అలాగే బెంగళూరు కాన్స్టిట్యున్సీ నిమిత్తంగా పెద్దపాడు రామారావు గారి సహకారంతో, పెద్ద నా బాబాయ్ గారైన ఆయన సహకారంతో నేను ఈ రోజున ఈ స్టేజ్ పైన నిలబడ్డాను. అలాగే ఆయన గాని, నన్ను గాని, అందరినీ కూడా, మిమ్మల్ని అందరినీ గాని నడిపించే బాధ్యత చింతమనేని అన్న ప్రభాకర్ అన్న బాధ్యత ఈ రోజు అలాగే నాకు ఈ రోజున సహకరించిన వడ్డల సంఘం, రజక సంఘం, ప్రతి ఒక్క కులం, కాపు కులం, అన్ని కులాలు కూడా, ఎస్సీ కులం ప్రత్యేకంగా, బీసీ కులం అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. అయితే మండలాధ్యక్షులు నారాయణ కూడా, అలాగే మాదేపల్లి సాగరాన్ని కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ముఖ్య కారణం. అలాగే నా తోడున్న రజక సంఘం సభ్యుడు వెంకన్న కూడా ఈ సంఘం మొత్తానికి ఈ కార్యక్రమానికి కూడా దోహదపడ్డాడు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కాపులు సమిష్టిగా కృషి చేయాలని కాపు సంక్షేమ సేవా సంఘ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక క్రాంతి కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎన్డీఏ కూటమి ఏలూరు పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు మహేష్ కుమార్ యాదవ్, బడేటి చంటి హాజరయ్యారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీరాములు మాట్లాడుతూ, వైకాపా పాలనలో కాపు సామాజిక వర్గానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ తరపున పోటీ చేసే అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చడానికి కాపులంతా ఐక్యం కావాలని అన్నారు. మహేష్ కుమార్ యాదవ్, బడేటి చంటి మాట్లాడుతూ, తమను ఎన్నికల్లో గెలిపించి చట్టసభలకు పంపిస్తే కాపుల సంక్షేమానికి తగిన కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డి అప్పలనాయుడు, ఎంఆర్డి బలరాం, నాగం శివ, మోటేపల్లి చంద్రశేఖర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కోసం ఏర్పాటు చేశారు. అన్ని సంతోషకరమైనటువంటి రాంబాబు గారు చేసినట్లుగా మన కుటుంబాన్ని మనం అంతరంగంగా ఏ రకంగా అభివృద్ధి పరుచుకుంటామో భక్తులు ఒక్కొక్క నిమిషం మాట్లాడుతున్న కోరుకుంటూ, మరి మన జనసేన అధ్యక్షుడు బాధ్యత మా నాయకులందరూ కూడా సమిష్టిగా తీసుకుంటాం. మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.
ఏదైతే కళ్యాణ మండపం అవ్వచ్చు, ఏలూరు హెడ్ క్వార్టర్గా ఉండి పార్ట్ డెవలప్మెంట్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, బిజినెస్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత మనం కాపు కులానికి ఇచ్చుకునే పరిస్థితి రేపొద్దున రాబోయే రోజుల్లో ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఎక్కువ సంఖ్యాపరంగా ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళే దాంట్లో ప్రావీణ్యం రాణిస్తారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఆ విధంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే ఐటీ హబ్కి సంబంధించి కానీ, ఇంకా వేరే పరిశ్రమలు రావడానికి కానీ, మనకి ఏదైతే మనకి కొత్తగా వస్తున్న ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారు ఉన్నారో ఆయన కూడా ఇక్కడ చిన్న పరిశ్రమలు స్థాపించడానికి మనకు ఆయన వంతు సహకారం, అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారం మనకు అందిస్తారని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం చంద్రబాబు నాయుడు గారితో చేయగలిగితే భవిష్యత్ తరాలు కాలతీతమైంది. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏలూరు అవి కూడా మూతపడ్డాయి. వాళ్ళు 5,000 ఎంప్లాయీస్ ఇవాళ ఉద్యోగాల బయట ఉన్నారు. నేను జిఎంఆర్ కంపెనీతో మాట్లాడుతున్నా, అలాగే నాకు తెలిసిన ఇండస్ట్రీస్తో మాట్లాడుతున్నా. ఇక్కడికి పరిశ్రమలు తీసుకొని రావడానికి నా వల్ల ఎంతో మంది పరిశ్రమలు తీసుకోవడానికి నేను కూడా కృషి చేస్తున్నాను. అలాగే రంగారావు వచ్చినాకే ఆ డెడ్ బాడీ తీసినారంటే ఆ పోలీసులందరినీ కూడా అక్కడి నుంచి సస్పెండ్ చేశారంటే ఆయన కెపాసిటీ ఏదో ఆ రోజుల్లోనే ఆయన చూపించుకున్నారు. ఇవాళ మీకు అందరికీ ఒక మాట చెప్తున్నా, ఇవాళ మీరు ఇక్కడే ఉంటున్నా, మీ అందరికి అందుబాటులో ఉంటున్నా, అర్ధరాత్రి అయినా మీకు అవైలబుల్ ఉంటున్నా, ఎలాంటి కష్టం ఉన్నా కూడా నేను ఉన్నానని మీ అందరికీ భరోసా చెప్తున్నాను. కాబోయే మన ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కాబోయే మహేష్ యాదవ్ కుమార్ గారికి మరి వేదిక తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి, దాంట్లో మరి చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా ప్రయాసపడ్డాను. మరి అందరికీ చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు.
స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు, రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు, సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు, మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు, లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు, 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు, బ్లేజర్స్ 1999 రూపాయలు, 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ స్థాయిలో ఒలింపియాడ్ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన నెల్లూరు రవీంద్రభారతి విద్యార్థులు 25 గోల్డ్ మెడల్ సాధించడం గర్వకారణమని ప్రభుత్వ కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసన్నకుమారి అన్నారు. ఏలూరు ఇంజనీర్ జి ప్రసన్నకుమారి, ఆంధ్ర హాస్పిటల్ జనరల్ సర్జన్ ఎం సార్వాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా యూకేజీ పూర్తి చేసుకుని మొదటి తరగతిలో అడుగుపెడుతున్న విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికేట్ను అందజేశారు. అనంతరం ఒలింపియాడ్లో ఉత్తీర్ణత సాధించి గోల్డ్ మెడల్స్ అందుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మొదటి మెట్టైన పాఠశాల స్థాయి నుంచే మెళకువలు నేర్పించడంలో నెల్లూరు రవీంద్రభారతి పాఠశాల పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో రవీంద్రభారతి స్కూల్స్ జోనల్ ఇన్ఛార్జి శివారెడ్డి, డీన్ శ్రీకాంత్, ఏజీఎం దేవేంద్ర, ప్రిన్సిపల్ టి శిరీష ఫాయిస్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్టూడెంట్స్కి కాన్వకేషన్ చేసి డిగ్రీ పీజీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఎలా అయితే కాన్వకేషన్ చేస్తామో అలాగే యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్ళే స్టూడెంట్స్కి కాన్వకేషన్ అనేది చేయడం జరిగింది. దీంతో పాటుగా రవీంద్రభారతి స్కూల్లో ఈ సంవత్సరం కండక్ట్ చేసిన వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంటర్నేషనల్ 20 years ఫస్ట్ రవీంద్రభారతి కానీ చెక్లో చూస్తున్నారు. 10/10 కూడా వచ్చినాయి వాళ్ళకి. వీళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్ కి ఈ ఇయర్ బాలభారత్ కానీ, సైన్స్ ఫేర్ కానీ, ఇప్పుడు కిడ్స్ కాన్వకేషన్, యాన్యువల్ డే కానీ చాలా సూపర్. నెల్లూరు బ్రాంచ్ రవీంద్రభారతి స్కూల్ ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాను. ఇవాళ ముఖ్యంగా పిల్లల కోసం మేము కిడ్స్ కాన్వకేషన్ అలాగే సెమీ యాన్యువల్ డే ని సెలబ్రేట్ చేస్తున్నాం. కిడ్స్ కాన్వకేషన్ యూకేజీ అయిన పిల్లలు ఫస్ట్ క్లాస్ లో ప్రమోట్ అయ్యేటప్పుడు డిగ్రీ అయిన పిల్లలు గ్రాడ్యుయేట్స్ ఎట్లా అయితే ప్రమోట్ అవుతారో ఆ విధంగా లాయర్ కోట్ అది వేసి పిల్లల్ని ప్రమోట్ చేస్తాము. ఆ పిల్లలు చక్కగా ఎంతో ముద్దుగా ఉంటారు. అది చాలా సంతోషకరమైన విషయం. సెమీ యాన్యువల్ డే కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. రవీంద్రభారతి స్కూల్లో ఇవాళ ఉన్న ఆ బట్టి పెట్టే ప్యాటర్న్ లోనే కాకుండా ప్లేవే మెథడ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది. ఓన్లీ చదువే కాదు, అన్ని కోకరికులర్ యాక్టివిటీస్, డాన్స్ ఏంటి, ఇవాళ జరిగే ప్రోగ్రామ్స్ ఏంటి, మనం మీరు చూసారు సైన్స్ ఎక్స్పో ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రతి విషయంలోనూ సైన్స్ ఎక్స్పో వినూత్నంగా కొత్త విషయాలను కనిపెట్టడం. ఇవాళ పిల్లలు వినూత్నంగా ఉంటేనే రేపటి ప్రపంచంలో అన్ని వర్గాల్లోనూ వర్క్ చేయగలుగుతారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పిన్నమనేని హాస్పిటల్ ఎదురుగా కొత్త ఫ్లైఓవర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి ఫంక్షన్కి వెళ్లిన పెదపాడు మండలం వెంకటాపురానికి చెందిన వ్యక్తుల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఘర్షణ జరిగే అవకాశం ఉందని గమనించిన వెంకట్, లాజర్ తిరిగి వెంకటాపురానికి బయలుదేరారు. పిన్నమనేని హాస్పిటల్ ఎదురుగా ఫ్లైఓవర్ వచ్చేసరికి వెంకట్ను, లాజర్ను అడ్డగించారని బంధువులు ఆరోపిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గండికోట సత్యనారాయణ, కోడి నాగరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు లాజర్ను హత్య చేశారని బంధువులు ఆరోపణ చేస్తున్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి రోడ్డు ప్రమాదం కాదని హత్య చేశారని, తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆత్కూరు ఎస్ఐ మాట్లాడుతూ ఫిర్యాదు అందిన తర్వాత ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామని, బంధువుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఫోన్ చేసి నిజం చెప్తే మీ అబ్బాయిని అక్కడే చంపేస్తాము, హాస్పిటల్లోనే బయటకు గోలరాడు అని ఫోన్ చేసి చెప్పాడండి పోటు నాగరాజు. ఇదండి జరిగింది. ఫోన్ చేసి ఇప్పుడు కూడా మీ అబ్బాయిని చంపేస్తామని తిరుగుతున్నారు. నైట్ పూట భయం వేసి మా వాళ్ళందరూ కాపలా కాస్తున్నారు. పిల్లోడి పోలీస్ స్టేషన్ మరి ఆశ్రయించారమ్మా? మరి పెట్టామండి. ఇక్కడ పెడితే ముందే మా కేసు తీసుకోకుండా వాళ్ళ కేసు తీసుకున్నారు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు రాసుకున్నారు. ఫ్యాన్ రాక్షన్ గానీ పెట్టుకున్నాం వాళ్ళు వచ్చి. అదండి. పోలీసులు మీకు ఏమైనా చెప్పారమ్మా? మరి ఇప్పుడు వచ్చాం కదండి, మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకెప్పుడు ఏం చెప్పలేదు. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం. నా పేరు కర్ణాటి వెంకన్న, మా ఊరు వెంకటాపురం. అక్కడి నుంచి బయలుదేరాం, సూరంపల్లి వెళ్ళాం. అక్కడ అనుకోకుండా కొంచెం తేడా జరిగింది. అక్కడ తేడా జరిగేపటిక్కడ జరిగిద్దేమోనని మేము బయలుదేరి వచ్చేసాం. మేము వచ్చేసి వస్తుంటే మా బండికాడ ఆపి ఒక ఇద్దరు వచ్చి కావాలని ఇద్దరిని చంపబోయారు. ఒక కుర్రోని చంపేశారు. ఇద్దరు. ఆ వ్యక్తుల పేర్లు గండికోట సత్యనారాయణ, పోటరు నాగరాజు. చనిపోయిన వ్యక్తి పేరు? సత్యనారాయణ పేరు చనిపోయిన లాజరు. వీరమండ పంచాయతీ వెంకటాపురం మాది. మా ఊళ్ళు ఫంక్షన్కి మా లాజరో, కర్ణాటి వెంకన్న, జాను అనే ముగ్గురు ఫంక్షన్కి వెళ్ళారు. ఏ తారీఖు? ఫిబ్రవరి 26 సోమవారం రోజు 10ంటికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళినాక అక్కడ సోరంపల్లి బయలుదేరి వెళ్ళారు. సోరంపల్లి బయలుదేరి వెళ్ళినాక అక్కడ గండికోట సత్యనారాయణ, పోటు నాగరాజు, సోరంపల్లి ఎవరింటి ఫంక్షన్కి వెళ్ళారన్న? నక్కా నాగరాజు. ఏ ఫంక్షన్? మేజర్ ఫంక్షన్కి వెళ్ళారు. వస్తామని 7ంటికి వస్తాన్న వాళ్ళు 9 వరకు చాలా మేము హాస్పిటల్ దగ్గరే ఉన్నాం. హాస్పిటల్ దగ్గర ఇదిగో వస్తున్నామని రానికుండా ఆ జానని వ్యక్తిని ఎంక్వైరీ తీపిచ్చి ఆ జానని వ్యక్తి ఏదైతే చెప్పాడో అదే వార్మూలం తీసుకొని వాళ్ళు పోలీసు వారు కూడా దాన్నే ఫిర్యాదు చేశారు తప్ప మా మాటలు పట్టించుకోలేదు. మేము చెప్పింది వినలేదు. తారీఖు రాత్రి ముగ్గురు వ్యక్తులు చిన్నవట్లపల్లి కొత్త ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయారని వచ్చిన సమాచారం మీద సీన్కి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనలకు గాను యాక్సిడెంట్ కింద కేసు నమోదు చేయడం జరిగిందండి. అందులో లాజరస్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. లాజర్ యొక్క బంధువులు అతని మరణం మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ యాక్సిడెంట్ కేసు మీద మరొకసారి దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తుంది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని జంగారెడ్డిగూడెం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్రహం సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో సోమవారం అగ్నిమాపక సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రివాల్వింగ్ బ్రాంచ్, బ్రాస్ బ్రాంచ్ విన్యాసాలను సిబ్బంది ప్రదర్శించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ అబ్రహం మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల విశిష్టతను తెలిపారు. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే 101కు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ ఎం శ్రీనివాసరావు, డ్రైవర్ ఆపరేటర్ టి పార్థసారథి, ఫైర్ మ్యాన్ కెవి రమణ, నాగరాజు, రాంబాబు, హోంగార్డ్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈరోజు బస్టాండ్లో అవేర్నెస్ కలిగించి డిమో ఇవ్వడం జరిగింది. డిమో ఇచ్చే దాంట్లో రివాల్వింగ్ బ్రాంచ్ వైపుతో ఇచ్చాం. తర్వాత
2 బ్రాచ్ పైపులతో ఆఫీస్తో క్రాస్ కూడా ఇచ్చేసాం. ఇవన్నీ ప్రజల అవగాహన కల్పించడానికే మేము ఈ యొక్క వారం రోజులు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఏ విధమైన ఇబ్బందులు కలిగినా మాకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వండి. 101 ఫోన్ చేయండి. గంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. మీరు మా స్టేషన్ ఫోన్ చేసిన వెంటనే మీకు మా సేవలు అందిస్తాం. మా సిబ్బందితో సహా మా సేవలు మీరు వినియోగించుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండకుండా పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండి పిల్లల దగ్గర ఏ విధమైన నిప్పు కానీ ఏ విధమైన అగ్గిపెట్లు కానీ లైటర్లు కానీ ఉండకుండా గ్యాస్ కూడా కట్టేసి మీరు మీ పనులు ఒక బయటికి వెళ్ళినా ఆఫీసులకు వెళ్ళినా జాగ్రత్తగా గ్యాస్ కట్టేసి అన్ని కరెంటు మెయిన్ వాళ్ళు కూడా కట్టేసి తగిన జాగ్రత్తలు తీసుకుని మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని కోరుకుంటాం. రేపు ఇందులో అగ్నిమాపక వారోత్సవాల భాగంగా అపార్ట్మెంట్స్ దగ్గర అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పిస్తాం. ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో 210 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎంపీడీఓ మంగకుమారికి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మర్లపాలెం, బోరుగగూడెం వాలంటీర్లు తానంకి వెంకటేశ్వరరావు, నడ్డి వీరబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన హోమ్ ఓటింగ్ పద్ధతిని అర్హులైన సీనియర్ సిటిజన్లు, పీడబ్ల్యూడీ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అద్దయ్య సూచించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో బీఎల్ఓలతో ఎన్నికల అధికారులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఓ అద్దయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ హోమ్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టిందని చెప్పారు. 85 సంవత్సరాల వయసు దాటిన వారు, పీడబ్ల్యూడీ ఓటర్లు దీనికి అర్హులని అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ రెండింటికి సంబంధించి 1466 మంది ఓటర్లు ఉన్నారని వీరిని గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే చేయనున్నట్లు తెలిపారు. కావున ఓటర్లు ఎన్నికల సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ్ జోజీ, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హోమ్ ఓటింగ్ గురించి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషను పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారికి మరియు 85 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ వారి కోసం, అంటే పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోలేని వారి కోసం హోమ్ ఓటింగ్ విధానాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో, మన కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరూ టోటల్ పీడబ్ల్యూడీ ఓటర్స్, తర్వాత 85 సంవత్సరాలు దాటిపోయిన సీనియర్ సిటిజన్ కోసం హోమ్ ఓటింగ్ విధానాన్ని అమలుపరచడం కోసం మండల వారీగా ఈరోజు కాన్స్టిట్యున్సీ మొత్తం మీటింగ్ పెట్టి బిఎల్ఓలకి, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్కి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలంలో 567 మంది టోటల్గా 85+ ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా 900 ఓటర్స్ పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు. వీరందరినీ కూడా ఈరోజు అంటే 15, 16, 17, 3 తారీఖుల్లో బిఎల్ఓలందరూ డోర్ టు డోర్ వెరిఫై చేసి వారిలో ఎవరైనా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి ద్వారా డిక్లరేషన్ తీసుకొని ఆర్ఓ గారికి, సెక్టర్ ఆఫీసర్కి, సెక్టర్ ఆఫీసర్ గారు మళ్ళీ ఆర్ఓకి సబ్మిట్ చేస్తే మేము వాళ్ళు నిజంగా ఓటు హక్కు వాళ్ళకి అంటే హోమ్ ఓటింగే కల్పించాలా లేదనేది మేము డిసైడ్ చేసి వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయమై ఈరోజు బిఎల్ఓలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఈరోజు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోలేము, మాకు హోమ్ ఓటింగ్ కావాలని ఎవరైతే డిక్లరేషన్ ఇస్తారో వారు తర్వాత మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలంటే వీలు పడదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఇచ్చే డిక్లరేషన్ బేస్ చేసుకొని ఓటర్ లిస్టులో మేము
పీబీ మార్క్ చేస్తాం. పీబీ మార్క్ చేసిన తర్వాత ఆ రోజు మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలంటే వీలు పడదు. కాబట్టి అందరూ గమనించి వారు పూర్తి స్థాయిలో వాళ్ళు అవగాహన కల్పించుకొని తర్వాత వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే మాకు హోమ్ ఓటింగ్ కావాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు డిక్లరేషన్ బిఎల్ఓకి ఇస్తే వారికి మాత్రమే మేము పీబీ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అందరూ బిఎల్ఓలకి ఓటర్స్ అంతా సహకరించి బిఎల్ఓలతో సహకరించి వాళ్ళు ఈ డిక్లరేషన్ ఈ రోజు రేపు ఎల్లుండి అంటే 3 రోజుల్లో వారు బిఎల్ఓలతో సహకరించి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ. జీలుగుమిల్లి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద తెలంగాణ ఆంధ్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఎన్నికల నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ పట్టాభి చౌదరి మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో 2 రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. ఎవరైనా అక్రమ మద్యం రవాణా మరియు అక్రమ మద్యం నిల్వలు ఉంచినట్లయితే కేసులు నమోదు చేస్తామని అన్నారు. సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అక్రమ మద్యం నిల్వలకు సంబంధించి ఎవరైనా తమకు సమాచారం అందిస్తే దాడులు నిర్వహించి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐలు కె శేఖర్ బాబు, జె ఎలిజియర్ సిబ్బంది పాల్గొన్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.